ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 3వ అధ్యాయము 2-3 వచనములు చదువుకుందాము. లూకా సువార్త 3వ అధ్యాయము 2-3 వచనములు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది తీరమందంతటా ప్రకటించుచుండెను. ఇక్కడ ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము నీ యొద్దకు నా యొద్దకు కూడా వచ్చెను. అలనాడు చూస్తే యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది. వాక్యము వచ్చిన వెంటనే ఆయన మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అని యోర్దాను నది తీరమున ప్రకటించుచున్నటువంటి మరి యోహానుని మనం చూస్తుంటున్నాం. మనం చూసినట్లయితే ఆ సమయంలో అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఆ సమయములో ఉన్న ఆ కాలములో అరణ్యములోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చినది. అంటే యోహాను జీవిత చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఆయన దేవుని మార్గమును సరళం చేయుటకు యేసుక్రీస్తు ప్రభుల వారికంటే ముందుగా తను వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక మంచి గొప్ప ప్రణాళికతో ఆయన వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యము తన యొద్దకు వచ్చినదో వెంటనే ప్రకటించడము ఆరంభించినాడు. ఆ ప్రకటించడం కూడా ఏంటి అని అంటే అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము, మొట్టమొదటిగా పాపములు ఒప్పుకోలు, మన పాప క్షమాపణ అవసరము. ప్రతి ఒక్కరూ మానవులుగా జన్మించిన మనమందరం కూడా తెలిసి తెలియక పాపములు తప్పిదములు చేస్తూనే ఉంటాము. కనుక పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మొట్టమొదటిగా పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు విషయమై పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనస్సు పొందాలి, ఆ తర్వాత బాప్తిజమం తీసుకోవాలని 3 విషయములను ఆయన ప్రకటిస్తున్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు, ఎలా ప్రకటిస్తున్నాడు అని మనం చూస్తే యోర్దాను నది ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. యోర్దాను నది తీరమున ఆ ప్రదేశం అంతటా కూడా ఆయన ప్రకటిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. దేవుని వాక్యము వచ్చెను. అలనాడు దేవుని వాక్యము ఆయన యొద్దకు యోహాను నొద్దకు వచ్చినప్పుడు ఆ రీతిగా ప్రకటిస్తున్నాడు. పాప క్షమాపణ గురించి చెప్తున్నాడు, మారు మనసు గురించి చెప్తున్నాడు, బాప్తిస్మం గురించి ప్రకటిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అరణ్యములో ఉన్నటువంటి మరి యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన నది తీరం అంతటా కూడా దేవుని వాక్కును ప్రకటిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. దేవుని వాక్కు దేవుని వాక్కు ఆయన యొద్దకు వచ్చాను. బైబిల్లోని బంగారు మాట. ఈ రోజులలో చూస్తే మనందరి చేతిలో దేవుని వాక్కు మొత్తము మన చేతుల్లో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము ప్రకటించకపోయినా మన నిమిత్తము మనము పాప క్షమాపణ నొందుతున్నామా, లేదా మారు మనసు కలిగి ఉంటున్నామా, లేదా బాప్తిజమం తీసుకుంటున్నామా, ఎలా ఉంటున్నాం? అలనాడైతే మరి యోహాన్ గారైతే తను అన్ని రకములుగా ఆయన సిద్ధపడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. పాప క్షమాపణ, మీరు పాప ఒప్పుకొనండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి అని ఆయన ప్రకటిస్తున్నట్టు చూస్తుంటున్నాం. ఈరోజైతే మన చేతుల్లోనే దేవుని వాక్కు వచ్చేసి ఉన్నది. ఆ రోజులలో ఆయన దగ్గరికి వాక్కు వచ్చిన వెంటనే అంతటా ఆయన ప్రకటించడం ఆరంభించాడు. మరి ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? మనము ప్రకటించకపోయినా వ్యక్తిగత జీవితాన్ని పాపపు తప్పుకోలు చేసుకొని మారు మనసు కలిగి బాప్తిస్మము పొంది దేవుని ప్రియమైన బిడ్డగా ఉంటున్నామా? దేవుని వాక్కు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క మార్పు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని వాక్కు నీ యొద్దకు నా యొద్దకు వచ్చెను. అలనాడు యోహాను యొద్దకు వచ్చాను, కానీ ఈరోజు ఎన్నో రీతిలుగా దేవుని వాక్కు మన చెవిలో పడుతూనే ఉంది. ఈ చెవిలో పడి ఈ చెవి నుండి వెళ్ళిపోతుందా, లేదా మనము పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనము చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే అలనాడు వారి యొద్దకు, ఆ భక్తుల యొద్దకు వచ్చిన వెంటనే వారు పాప క్షమాపణ, మారు మనసు అనేది కలిగి ఉంటున్నారు. ఈరోజు మరి మనం ఎన్ని వినినప్పటికీ కూడా మార్పు ఉందా, లేదా పాప క్షమాపణ ఉందా
బాప్తిజమం ఉందా, నిజ దేవుడిని తెలుసుకుంటున్నామా, ఏం చేస్తున్నామా అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన జీవితాలను కూడా మనం సరి చేసుకొని అనేకులకు మాదిరికరంగాను దేవునికి మహిమకరంగాను నన్ను నేను సరి అయిన మార్గంలో వెళ్ళే రీతిలో మనం ఎదుగుతాం. కనుక వాక్యం ఈరోజు దేవుని వాక్కు నీ యొద్దకు నా యొద్దకు వచ్చాను, బైబిల్లోని బంగారు మాట. అవును, ఎప్పుడు మనం అనుకుంటాం పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంది, కానీ ఇది యెహోవా వాక్కు, దేవుడు నాకు ఇచ్చిన వాక్కు అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో వెంటనే మన పాపములను ఒప్పుకుంటూ ఉంటామో మన పాపముల నుండి ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది, వెంటనే మారు మనసు కలుగుతుంది. దేవుని నమ్మిన బిడ్డలంగా, దేవుణ్ణి వెంబడించే బిడ్డలంగా, వాక్యానుసారమైన జీవితం జీవించే బిడ్డలంగా ఉంటాం. మరి మనం ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంను ఒకసారి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని. ఇక్కడ చూస్తే ఇర్మియా ప్రవక్తలకు దేవుడు అలనాడు ప్రత్యక్షంగా దేవుని వాక్కును అందించినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్కు ప్రత్యక్షమై అని చూస్తుంటున్నాం. మరి యోహాను గారికి ఏమో దేవుని వాక్యము తన యొద్దకు వచ్చెను, ఆయన వెంటనే ప్రకటించడము ఆరంభించాడు. ఇక్కడ ఇర్మియాను కూడా దేవుడు దర్శించినప్పుడు మాట్లాడినప్పుడు మరి ఇర్మియా చెప్తున్న మాటలు ఏంటి అనంటే, అయ్యో ప్రభువగు యెహోవా, నేను బాలుడనే అంటున్నారు. అంటే మనమందరం కూడా ఏదో ఒక సాకు చెప్పుకొని దేవుని నుండి దూరం అయిపోయి పాప క్షమాపణ ఒప్పుకొనక లేదా మారు మనసు లేక, అంతేకాదు బాప్తిజమం లేక తిరుగుతూ ఉంటున్నామా, ఎలా ఉన్నాము? ఒకసారి మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి. బైబిల్లోని బంగారు మాట, దేవుని వాక్కు మీ యొద్దకు వచ్చినది, దేవుని వాక్కు నా యొద్దకు వచ్చినది. అలనాడు యోహాను భక్తుడైతే వెంటనే వాక్కు వచ్చిన వెంటనే, దేవుని వాక్యం ఆయన యొద్దకు వచ్చిన వెంటనే ప్రకటించడం ఆరంభించాడు. ప్రకటించడంలో ప్రథమం ఏంటి అని అంటే పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మరి ఇక్కడ మనము చూస్తుంటున్నాం. కనుక మనం కూడా ప్రకటించకపోయినా వ్యక్తిగత జీవితం సరి చేసుకుంటే దేవునికి అదే చాలా గొప్ప ఆనందంగా మిగులుతుంది. కనుక నీవు నేను కూడా గమనించాల్సినటువంటి విషయం. మరలా ఒకటి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే విశ్రాంతి దినము దాదాపు ఆ పట్టణం అంతయు కూడా దేవుని వాక్యము వినుటకు వచ్చెను. అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంగా మన చేతుల్లో ఉంది. దీనిని వినడానికి ఆసక్తి కలిగిన వారు అనేకులు ఉన్నారు, బోధకులు అనేకులు ఉన్నారు. అలనాడు అయితే పౌలు భక్తుడు బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతయు కూడా దేవుని వాక్యము వినుటకు వచ్చెను. అంటే వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ దానిని అమలు చేస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. అయితే అక్కడ దేవుని వాక్యము వినుటకు పట్టణమంతయు కూడా వినుటకు కూడి వచ్చినప్పుడు యూదులు జన సమూహములను చూచి మత్సరముతో, ఇక్కడ నిజానికి కూడా ఈ రోజులలో ఉన్నటువంటి కొన్ని జరుగుతూనే ఉన్నవి, అయినప్పటికీ కూడా దేవుని వాక్కు ఎక్కడా బంధింపబడి లేదు. దేవుని వాక్కు వెళుతూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది. అందుకే వాక్యంలో కూడా ఉంది కదా, చెవులు కలవాడు వినుగాక. మరి నిజంగానే దేవుని వాక్కును వినినప్పుడు ఆ వాక్కును హృదయంలో భద్రపరుచుకుంటాము, పాప క్షమాపణ పొందుకుంటాము, మారు మనసు పొందుకుంటాము, మారు మనసుకు తగిన ఫలము కూడా పొందుకుంటాము. అంతేకాదు బాప్తిజమం తీసుకొని దేవునిని వెంబడించే బిడ్డలుగా ఉంటాం. ఎందుకంటే నా చేతుల్లో దేవుని వాక్యము పెట్టబడి ఉంది, దేవుని వాక్యము వింటున్నాము, దేవుని వాక్యము గ్రహిస్తున్నాము, దేవుని వాక్యము అనుభవిస్తున్నాము. కానీ వెంబడిస్తున్నామా లేదా అని ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దేవుని వాక్యము నీ యొద్దకు నా యొద్దకు వచ్చెను. అలనాడు భక్తుల యొద్దకు వస్తే వారు ప్రకటించారు, వారు మార్గదర్శకంగా నిల్చున్నారు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం?
బైబిల్లోని బంగారు మాట. ఒకసారి ఆ వాక్కును మనం నెమ్మరు వేసుకుంటూ, నిజంగానే నా చేతుల్లో బైబిల్ ఉంది, నా చేతుల్లో దేవుని వాక్కు ఉంది, దేవుడు నన్ను దర్శించి మాట్లాడాడు అనే ఒక తీర్మానం తీసుకొని దేవుని వాక్యాన్ని మనము అనుభవించి అనేకులకు మార్గదర్శకరమైన జీవితం జీవించే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.